శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి దివ్య ఆశీస్సులతో హైదరాబాద్ ఈఎస్ఐ బస్ స్టాప్ సమీపంలో చలివేంద్రం ఘనంగా ప్రారంభమైంది. 20 ఏళ్లుగా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి ఏటలాగానే ఈ ఏడాది కూడా సమ్మర్ క్యాంప్ ప్రారంభించారు. జాతీయ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు డాక్టర్ వీరపనేని పద్మతో పాటు వికేఆర్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్స్ డైరెక్టర్ డాక్టర్ దేవపత్తుని సుమన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమ్మర్ క్యాంపును ప్రారంభించారు. ఒకేసారి జంట నగరాల్లో 28 చలివేంద్రాలను స్టార్ట్ చేశారు. ప్రారంభోత్సవానికి ముందు మాస్ మెడిటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు యానాల మురళీకృష్ణ, పి నవీన్ బాబు, శివగిరి మురళి, ఎన్ విశ్వకర్మ, సతీష్, కె భాగ్యలక్ష్మి, పి సునీత, మాధవి పాల్గొన్నారు. బీఆర్కే న్యూస్ అడ్వైజర్ మైత్రి సేవా సమితి అధ్యక్షుడు కమ్మసంగం పిఆర్ఓ యానాల మురళీకృష్ణ చలివేంద్రం ప్రారంభోత్సవ ఏర్పాట్లను దగ్గరుండి సమీక్షించారు. విజయవంతంగా స్టార్ట్ చేయడంలో కీలక పాత్ర వహించారు. ఆద్యాంతం ఆనందోత్సాహాల నడుమ సాగిన ఈ ప్రారంభోత్సవంలో లక్ష, ప్రమీల, ఝాన్సీ సహా పలువురు పాల్గొన్నారు. శుచి, శుభ్రత నడుమ ప్యూర్ మినరల్ వాటర్ అందజేస్తున్నామని తెలిపారు. ఇక ప్రతిరోజు కుండలను క్లీన్ చేసిన తర్వాత నీళ్లు పట్టి పంపిణీ చేస్తారు. చలివేంద్ర నిర్వహణకు సహాయ సహకారాలు అందించిన బీఆర్కే న్యూస్ చైర్మన్ బొల్లా రామకృష్ణకు, అభిరుచి స్వీట్స్ అధినేత జాస్తి కిషోర్కు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గారి స్ఫూర్తితో వారి ఫాలోవర్స్, బిలీవర్స్, అనుయాయులు చేస్తున్న ఈ వాటర్ క్యాంప్ ఇనాగ్రేషన్కి రావటం జరిగింది. గతంలో కూడా వీరి ప్రోగ్రామ్స్లో నేను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. 2006 సంవత్సరం నుంచి అప్రతిహతంగా వారు అనేక సమాజహితమైన కార్యక్రమాలు చేస్తున్నారు. వీటిలో వాటర్ క్యాంప్స్ కానివ్వండి, లేదు యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే కంప్యూటర్ రిలేటెడ్ స్కిల్స్ కానివ్వండి, డేటా సైన్సెస్, ఇలాంటి వాటిల్లో వాళ్ళకి కెరియర్ గైడెన్స్, కౌన్సిలింగ్, అలాగే వాళ్ళ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత తగు ఉద్యోగాలు ఏమైనా ఉంటే వాళ్ళకి చూపించడం, ఇలాంటివన్నీ కూడా అనేక విధాలుగా వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఇదే కాకుండా దాదాపు 1,50,000 మందికి పైగా బెనిఫిట్ అయ్యే విధంగా దాదాపు 448 క్యాంప్స్ చేయడం జరిగింది, మెడికల్ క్యాంప్స్, విచ్ ఈజ్ నాట్ ఎ జోక్. ఒక మెడికల్ క్యాంప్ చేయటం అనేది ఎంత కష్టమైన పనో ఒక డాక్టర్గా నాకు తెలుసు. అనేక ఫీల్డ్స్కి చెందిన డాక్టర్స్ని తీసుకురావడము, ఫ్రీ మెడిసిన్స్ అరేంజ్ చేయటం, పేషెంట్స్లో దాన్ని అంటే సమాజంలో దాని గురించి మెసేజ్ పాస్ చేయటము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అన్ని క్యాంప్స్ చేయటం అనేది ఒక రికార్డ్ అనే చెప్పాలి. ఇంకా కూడా వారు చేస్తూనే ఉన్నారు. అనేక మంది పేషెంట్స్కి వాళ్ళు ఉచితంగా మందులు ఇవ్వటము, అట్లాగే స్పెషలిస్ట్తో వైద్యం అందజేయటం, ఇదంతా కూడా చాలా అభినందించాల్సిన విషయం. प्राणायाम करने के बाद यू कैन गो टू डू ध्यान. प्राणायाम इनके 5 कॉन्सेप्ट हैं. लेफ़्ट से लेना, लेफ़्ट से छोड़ना, राइट से लेना, राइट से छोड़ना, फिर दोनों मिक्स करना. लेफ़्ट से लेना और राइट से छोड़ना, फिर राइट से लेना, लेफ़्ट से छोड़ना. उसके बाद ये दोनों कंसेप्ट के बाद दोनों सांस से लेना, दोनों नासिका से सांस लेना और दोनों से छोड़ना. इनका जो सिद्धांत है, इनका जो सिस्टम है वो क्या है कि अगर आप श्वास लेने में 5 सेकंड लगाते हैं तो रोकने में 2.5 सेकंड लगाइए, या 10 सेकंड लगाते हैं. ఈ 2006 నుంచి ఇప్పటి వరకు 448 ఫ్రీ మెడికల్ క్యాంప్స్ చేశాము. అవన్నీ కూడా పేదవాళ్ళకి ఫ్రీగానే మందులు ఇవ్వడము, ఫ్రీగానే డాక్టర్స్ వచ్చి చూడటమే. ఇది ధ్యాన మనోప్రస్థాన కేంద్రంలో జరుగుతుంది. అట్లానే 2010 ఆ ముందు నుంచి కూడాను ఈ ఫ్రీ సమ్మర్ క్లాసెస్ అనేసి అవి జరగటం అనేటువంటిది దాదాపు 15 సంవత్సరాల పైనుంచే జరుగుతూ ఉంది. దానిలో భాగంగా జావా ట్రైనింగ్ అయితేనేమి, స్పోకెన్ ఇంగ్లీష్ అయితేనేమి, ఈ కంప్యూటర్ కోర్సులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు డేటాబేస్కి సంబంధించిన కోర్సులు అయితేనేమి, అవన్నీ కూడా ఫ్రీగా 1 month ఆన్లైన్ ట్రైనింగ్ అన్నమాట. అంతేకాకుండా వాటిలో నిపుణులు ఎవరైతే తయారవుతారో వాళ్ళకి వారికి సంబంధించినటువంటి ఫీల్డ్లో
జాబ్స్ అవకాశాలు ఉంటే వాటిని కూడా చూపించడం జరుగుతుంది. గైడెన్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. కెరీర్ గైడెన్స్ ఉంటూ ఉంటుంది. అట్లా ఇవి మాత్రమే కాకుండా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంటుంది. అదిగా మాత్రమే కాకుండా అవుట్ సైడ్ మెడికల్ క్యాంప్స్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా వీరు చేస్తున్నటువంటిది సమాజంలో ఉన్నటువంటి చెడుని పాలదోలటానికి, మెయిన్గా మనిషికి కావాల్సినటువంటి పాజిటివ్ ఎనర్జీని కలిగించడం, ధ్యానము, యోగా ముద్రల ద్వారా వారు అదొకటి, ప్లస్ వివిధ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా కంటిన్యూస్గా 2006 నుంచి వాళ్ళు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వారి అంటే చాలా అంటే ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు అందరూ దాన ధర్మాలు చేయటం వేరు, వాళ్ళకి తెలియకుండా వీళ్ళు అందరూ కలిసి, శిష్యులందరూ కలిసి వాళ్ళకి తోచిన విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సో దానికి వీరిని అభినందిస్తూ ఉన్నాను నేను. ఈ పాజిటివ్ ఎనర్జీని ఎలా పెంచుకోవాలి అనేది కూడా విశ్వం మొత్తానికి కూడా ఉపయోగపడేలాగా, స్వార్థంగా నేను, నా ఇల్లు, నా పిల్లలు కాకుండా మొత్తం విశ్వానికి ఉపయోగపడే విధంగా వారు స్ఫూర్తినిచ్చే విధంగా అనేక పుస్తకాలు ప్రచురించారు. వాటన్నిటినీ చదివి మనం కూడా ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడితే బాగుంటుంది, సమాజం వృద్ధిలోకి వస్తుంది అనేది నా. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గారి దివ్య ఆశీస్సులతో, వారి స్ఫూర్తితో ఈ చలివేంద్రం గత 15 సంవత్సరాల నుంచి కొనసాగుతుందండి. బాటదారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాహం తీరుస్తుంది. ఒక చలివేంద్రమే కాదు, ఒక మెడికల్ క్యాంపులని తదితర సేవా కార్యక్రమాలు ఎన్నో కొనసాగిస్తున్నారు. మనిషికి ఒక సహకారం ఉండాలని గురువుగారి ప్రవచనంతో ఆ స్ఫూర్తి పొంది ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామండి. తర్వాత మనిషికి ఒకరు తోడు ఉండాలి. అది ఫిజికల్గా హెల్ప్ అవ్వచ్చు, హెల్పింగ్ హ్యాండ్ అవ్వచ్చు, ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఏదైనా ఒకరికొకరు తోడు ఉండాలి. అది నిరంతర ప్రక్రియ ఉండాలి అని చెప్పేసి ఆ గురుగారు చెప్పిన స్ఫూర్తితో మేము కొనసాగుతున్నామండి. మాది ఆర్గనైజేషన్ వచ్చేసి ధ్యాన మనోప్రస్థానం సైన్స్ యూనివర్స్లో, అది ఒక వింగ్ అనమాట. సైన్స్ యూనివర్స్ ద్వారానే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నాము. మెయిన్ మా కాన్సెప్ట్ వచ్చేసి యోగా, ప్రాణాయామం, ధ్యానం. యోగా శరీరానికి సంబంధించింది, ప్రాణాయామం అలాగే ధ్యానం. ఎందుకు అంటే ఇవన్నిటిని గురుగారు ప్రతిపాదించారు. ఎవరికి వాళ్ళు స్వయంగా వారి సమస్యలని తీర్చుకోగలిగే శక్తిని పొందడం కోసం. మెయిన్ మోటో వచ్చేసి మాది ఫ్రీ ఎడ్యుకేషన్, మెడికేషన్ అండ్ మెడిటేషన్ కూడా ఫ్రీగా అందజేస్తాము. మేము ఎవ్రీ సమ్మర్లో మే 2 నుంచి 30th వరకు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము. అలాగే సిటీలో, అలాగే బయట ప్లేసెస్లో కూడా చాలా చోట్ల ఈ సమ్మర్లో ప్రజల కోసం చలివేంద్రాలు ఎన్నో ఏర్పాటు చేయడం జరిగింది. మేము చాలా నీట్గా, క్లీన్గా వాళ్ళకి మేము వాటర్ సప్లై చేస్తూ ఉంటాము. ఈ శ్రీ 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 విశ్వస్ఫూర్తి గురువుగారు ప్రత్యేకం ఏంటి అంటే, మిగతా గురువులందరూ కూడా ఇలా ఉండండి, అలా ఉండండి, అది ఫ్యాన్ ఫాలోయింగ్ లాగా అయిపోయింది. కానీ ఈ గురువుగారి దగ్గరికి వచ్చేటప్పటికి మనంతకు మనకే ఆయన అనుభూతి కలిగిస్తారు, లేదా అనుభవం కలిగిస్తారు. మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఏంటి గురువుగారు అంటే ఏంటి, ఆయన శక్తులు ఏంటి అనేది మనం గ్రహించవచ్చు. అది ఎలా జరుగుతుంది అని అంటే, ఇంతకుముందు చెప్పినట్టు యోగా, ప్రాణాయామం, ధ్యానం ద్వారా, ప్లస్ మనకి బండ్లగూడ ధ్యాన ప్రస్థానం దగ్గర వచ్చినప్పుడు అక్కడ గురువుగారు ఎన్నో ఏళ్ళగా అమ్మవారి పీఠం, గురుగారి పీఠం స్థాపించారు. కాబట్టి అక్కడ మనకి అనుభూతి కలుగుతుంది. మనం అదే విధంగా అక్కడ నేర్చుకున్నట్టు మనం ఇంట్లో కూడా మన యోగా, ప్రాణాయామం, ధ్యానం చేస్తే ఆ అనుభూతి, ఆ ఎక్స్పీరియన్స్ మనకి గురువుగారు కలగజేస్తారనమాట. ఇది ప్రత్యేకత గురుగారు దీని గురించి. స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం. अभी आप सेंट्रल कैंप, वाटर कैंप स्टार्ट होने जा रहा है, जिसमें गुरुजी का सबसे बड़ा इम्पोर्टेंस क्या है कि उन्होंने सबको सजेस्ट किया है कि आप योगा, प्राणायाम और ध्यान का अभ्यास करें और अपने स्वास्थ्य को स्वस्थ रखें. हमारा ध्यान मनोप्रस्थान बंडलागुड़ा में है, जिसका ब्रांचेस और जगह भी हैं, लेकिन उन्हीं स्थान के संलग्न वाटर कैंप चालू हो रहा है. वो वाटर कैंप यहाँ एरागड्डा ECL के सामने स्टार्ट हुआ है. यहाँ पर गुरुजी ने जो वाटर कैंप का कॉन्सेप्ट रखा है, उन्होंने ये रखा है कि अगर आप मन से, तन से और अपने भाव से
पानी का ग्रहण करेंगे तो आपका मन शुद्ध होगा, आपका प्राण शुद्ध होगा, आपका शरीर शुद्ध होगा, आप स्वस्थ होंगे। और पानी पीने के बाद पानी के प्रभाव से आप निरोग्य रहेंगे, ऐसा उनका कंसेप्ट है। పూర్తి అండి నా పేరు లావణ్య, సనత్ నగర్ వాసిని. నేను ఇక్కడ కరోనా అప్పటి నుండి వాటర్ సర్వీస్ చేస్తున్నా అండి గురూజీ గారికి. బయట అందరికీ ఇన్ఫెక్షన్ వచ్చినాయి, కానీ ఇక్కడ గురూజీ లోపల వైబ్రేషన్ ఉంటుంది. అక్కడ లోపల రాగానే మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్ ఇప్పటివరకు అసలు లోపలికి ఎంట్రీ కూడా అవ్వదేమో నాకు తెలిసి. గురూజీ గారు అంటే మాటలు ఈ గురూజీ అలాంటి అసలు కానే కాదు, ఎలాంటి రూల్స్ కూడా లేవు. ధ్యానం ఎందువల్ల అంటే మనకు లోపల నుంచి బాగా అవుతుంది. ఇందులో గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ కాదు. ధ్యానం చేయడం వల్ల ధ్యానం ఇంకా శ్వాస మీద ధ్యాస ఇది పెట్టి మనకు ఏమవుతుంది, హెల్త్ మంచిగా అవుతుంది. మనమే హెల్త్ క్యూర్ చేసుకోగలం. ప్లస్ ఏంటంటే గురూజీ గారికి చాలామంది భక్తులు ఉండకపోవచ్చు, కానీ ఏంటంటే అక్కడ డాక్టర్స్ మిగతా అన్ని అవైలబుల్స్ ఉన్నాయి. మీరు వచ్చి చూడండి, మీకు అక్కడ అర్థమవుతుంది ఏంటి అంటే. ఇంకా చదువు కూడా ఫ్రీ, ఎడ్యుకేషన్ పరంగా ఇంకా హెల్త్ పరంగా టాబ్లెట్స్ అవి కూడా అందుబాటులో గురూజీ గారు. స్ఫూర్తియం అండి, స్ఫూర్తియం శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతోటి సైన్స్ యూనివర్స్ ఆధ్వర్యంలో ఫ్రీ సమ్మర్ క్యాంప్ ఈఎస్ఐలో వాటర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. గత 15 సంవత్సరాలుగా ఈ వాటర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మేము వాలంటీర్లుగా స్వయంగా ఎవరికి వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ 1 గంట సర్వీస్ చేయడానికి మేము నిర్ణయించుకున్నాము మా శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి దివ్య ఆశీస్సులతోటి. మనిషికి గాలి, నీరు, ఆహారం ఎలా అవసరమో మనసుకు తెలివి, జ్ఞానం, ధ్యానం అలా అవసరమని శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తిగా చెప్పారు. అదే విధానాన్ని మా శిష్య బృందం పాటిస్తుంది. స్ఫూర్తియం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్ఫూర్తివం అండి. ఇక్కడ గురువు గారు మనకి ఫిజికల్గా కనిపించడం అనేటువంటిది చాలా అరుదండి. నేను దాదాపు 25 సంవత్సరాల పాటు ధ్యాన మనోప్రస్థాన కేంద్రానికి వెళ్తూ ఉంటాను, కానీ ఏ ఒక్కరోజు కూడా గురువు గారిని ఫిజికల్గా చూసిన అనుభవం లేదు. అయితే గురువుగారు మాధ్యమ విధానంలో అందరికీ అందుబాటులో ఉండడం జరుగుతూ ఉండేది. మాధ్యమ విధానం అంటే ఒక వ్యక్తి వేరే ఒక వ్యక్తి శరీరంలోనికి ప్రవేశించడం. అయితే ఈ ప్రవేశించే ముందుగా ఎవరైతే మీడియంగా ఎంచుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి ఉన్నటువంటి 5 సెన్సెస్ని ఆఫ్ చేయగలుగుతారు గురువుగారు వారి యొక్క శక్తితోటి. అయితే దానికి ముందుగా ఆ మీడియం అనేటువంటి వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉండాలి. అవి గురువుగారికి సంబంధించినటువంటి బుక్స్ బాగా చదివి ఉండాలి, సమాజంలో ఒకానొక మంచి అభిప్రాయం కలిగి ఉండాలి, అతను మెడిటేషన్లో ఒకానొక స్థితికి వెళ్ళి ఉండాలి. ఒకానొక స్థితి అనంటే గురువుగారి యొక్క ఎనర్జీని రిసీవ్ చేసుకోగలగాలి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిలోనికి మాత్రమే గురువుగారు ప్రవేశించగలుగుతారు. అంటే రిసీవింగ్ అనేటువంటి సక్రమంగా ఉండగలగాలి. అటువంటి వ్యక్తిలోనికి ప్రవేశించిన తర్వాత వారి యొక్క ఆ మీడియం అనేటువంటి వ్యక్తి యొక్క ఎనర్జీ అనేటువంటిది, వారి యొక్క నాలెడ్జ్ అనేటువంటిది మొత్తం మారిపోతుంది. అతని యొక్క ముఖంలో కూడా మార్పులు సంభవిస్తాయి, అతని యొక్క అలవాట్లలో కూడా మార్పులు సంభవిస్తాయి. అలా మార్పులు సంభవించినటువంటి వ్యక్తి కళ్ళు మూసుకునే ఉంటారు, కళ్ళు తెరవరు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు గురువుగారు ఆ వ్యక్తిలోనికి మాధ్యమ రూపంలో ఉన్నా కానీ కళ్ళు తెరిచే అవకాశం లేదు. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడిన తర్వాత భక్తులు ఎవరైనా మరలా ఇంకా ఏదైనా మిగిలి ఉన్నది ఇది మాట్లాడాలి అని చెప్పేసి వస్తే ఆ మీడియం అనేటువంటి వ్యక్తి మీరెవరో నాకు తెలియదు అనే సమాధానం వస్తుంది.